Stars are tracing the sky like city windows. I watch you reflect in your eyes. Slow dance on the New York City. The morning 4 o'clock కి జస్ట్ ఐ టెస్టెడ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అని చెప్పి టెస్ట్ చేసుకున్నాను. నేను ఇంటికి వచ్చేటప్పటికి 6 అలా అయింది. ఆయన లేరు యాక్చువల్లీ, నేను ఆ మూమెంట్ ఆయనకి చెప్దాము అంటే నేను ఇంట్లోకి వచ్చాను లేదో తన అంది ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది. రియల్లీ ఇట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఏప్రిల్ 12th నైట్ 8:20 ఆ టైంకి మాకు పాప పుట్టింది అని అసలు ఇంకా అంత సంతోషం వేసింది ఆ మూమెంట్ అసలు. కాకపోతే ఇంకొక బాధ ఏంటంటే తన పుట్టిన టైంకి అనేది నేను చూడకూడదు అని చెప్పి ఫ్యామిలీ అందరూ చెప్పారు. ఇంకా ఆయన ఎంత ఏడ్చారంటే అసలు చెప్పారు నాకు, నేను ఆపరేషన్ రూమ్లో ఉన్నాను, బయట ఆయన తెగ ఏడ్చారు, చూడకూడదు ఒక 20 days అని చెప్పి. ఆ టైంలో నేను హ్యాపీగా తీసుకోవాలో తెలియట్లేదు, లేదంటే చూడట్లేదు అనే సాడ్ ఫీలింగ్ ఉంటుందా అన్నది కూడా నాకు అర్థం కాలేదు. ఆ టైంలో అరౌండ్ ఒక డేట్ అనేది ఫిక్స్ చేశారు, ఇంట్లో ఫిక్స్ చేసి చూసిన వెంటనే చాలా అంటే చాలా అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. పాపని చూసిన వెంటనే నేను చూసేటప్పుడు పడుకుని ఉంది, లైక్ తీసుకుని ఎత్తుకున్న వెంటనే ఒక తెలియని ఫీలింగ్, అది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ అనమాట. బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ చెప్పాలంటే. డాక్టర్ బేబీని తీసి పాప అని చెప్పింది నాకు డాక్టర్, అంతే నాకు అసలు హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను కూడాను, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అసలు. పాప అని ఫస్ట్ పాపని నాకు చూపించారు, తన కళ్ళు నా కళ్ళల్లో చూసింది, నేను తన కళ్ళల్లో చూసి తను కూడా నా కళ్ళల్లో చూసింది. సో అలా దట్ వాస్ ద మూమెంట్, అసలు నేను మర్చిపోలేను కూడా. అది అంత బెస్ట్ అది నాకు అసలు. పాప అండ్ ఒక హ్యాపీనెస్ అండ్ తన కళ్ళు, అది మూమెంట్, బెస్ట్ మూమెంట్ నాకు అసలు అది పాపతోటి. హ్యాపీ బర్త్డే టు యూ. అల్లరి పిల్ల అంటారు.